హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 45. ఆ ఉత్తరం చదివిన శౌర్య అలాగే కూర్చుండిపోయాడు. మాటలు రానట్టు బాబుని ఒళ్ళో పెట్టుకునే చూస్తున్నాడు. ఒళ్ళో ఉన్న సాత్విక్ నోట్లో వేళ్లు పెట్టుకుని అమాయకంగా తండ్రి వైపు చూస్తున్నాడు. శౌర్య వాడి వైపు చూసి ఆ ముద్దు మొహాన్ని తన అరచేతులతో నిమిరి వాడిని చూసి నవ్వాడు. తిరిగి వాడు కూడా నవ్వాడు. ఏమన్నావమ్మా యశస్విని అని మెల్లగా అడిగాడు శౌర్య తల్లివైపు తిరిగి. నిన్న బాబుని కొడుతుంటే నాకు బాధ అనిపించిందిరా. అందుకే కడుపులో ఉన్నంతవరకే తల్లి బాధ్యత, బయటికి వచ్చాక తండ్రికే బాధ్యత, హక్కు ఉంటాయి అన్నాను. నేను అన్న దాంట్లో ఏమైనా తప్పుందా చెప్పు అంది సునంద ఆవేదనగా. తను అన్న ఒక్క మాటను పట్టుకుని యశస్వి కొడుకును పంపించేస్తుందని ఊహించలేదు సునంద. ఆ మాటనే ఉత్తరంలో మెన్షన్ చేస్తూ రాయడం వల్ల తను ఏదో తప్పు చేసినట్టు తలదించుకుంది కొడుకు ముందర. ఏం తప్పు లేదమ్మా, అందుకే బాబుని మన ఇంటికి పూర్తిగా పంపించేసింది. ఇంక వాడికి తల్లి అవసరం లేదు, తండ్రి ఉంటే చాలు అనుకుంది శౌర్య అన్నాడు ఏ భావం లేకుండా. నువ్వు దోషివి అని మొహం మీద చెప్పకుండా కొడుకు అలా ముభావంగా మాట్లాడుతుంటే మనసుకి చాలా కష్టంగా అనిపించింది సునందకి. ఏం పిల్లలరా మీరు, ఏ మాట అన్నా అది తప్పుగానే అర్థం చేసుకుంటారా? పెద్దవాళ్ళు లేరు కాబట్టి తనకు మంచి చెడ్డ తెలియడం లేదు. వాళ్ళ అమ్ముంటే ఇలాగే ఊరుకుంటుందా? తప్పు చేస్తుంటే కూతురికి ఏది మంచో ఏది చెడో చెప్పదా? చంటోడు ఏడుస్తుంటే చూడలేక నేను అలాగే అన్నాను, అంతకు మించి నేను ఇంకేం అనలేదురా అని బాధగా కళ్ళనీళ్లు పెట్టుకుంది సునంద. చాలా బాగా చెప్పావమ్మా, అందుకే ఇక మీదట నేనే తల్లిని తండ్రిని అయ్యి పెంచుకోవాలేమో వీడిని అని అక్కడే సోఫాలో బాబుని కూర్చోపెట్టేసి నీరసంగా టై లూజ్ చేసుకుని షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ మేడ మీదకి వెళ్ళిపోయాడు శౌర్య. ఒరే, నేను నీకు ఎలా కనిపిస్తున్నానరా శౌర్య? తల్లి నుంచి పిల్లాడిని వేరు చేసినట్టు అనుకుంటున్నావా? ఇలా జరుగుతుందని నేను అనుకోలేదురా అని సునంద అంటున్న శౌర్య వినిపించుకోలేదు. తల్లి అలా కళ్ళనీళ్ళు పెట్టడం చూడలేకపోయింది రాగా. అమ్మా ఊరుకో, నిన్ను బాధ పెట్టాలని అనటం లేదు. నువ్వు అన్న మాటలు నిజమే కావచ్చు, కానీ ఒంటరిగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్న యశస్వి నీ మాటల్ని వేరేలా అర్థం చేసుకుంది. బాధపడే మనసుకి మన మాటలు ఊరటనిచ్చేలా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు కదమ్మా. ఇక ఇప్పుడు అయిపోయిన దానికి మనం ఏం చేయలేము. అన్నయ్య చూసుకుంటాడులే, నువ్వు బాధపడకు అని ఏడుస్తున్న తల్లిని ఓదార్చింది రాగా. సునంద ఏడుస్తుంటే రాగా ఊరుకోబెడుతుంటే ఏం జరిగిందో తెలియక సోఫా దిగి పట్టుకొని అడుగులు వేసుకుంటూ సునంద దగ్గరికి వచ్చి అయోమయంగా వాళ్ళిద్దరినే చూస్తున్నాడు సాత్విక్. ఊరుకో అమ్మ, వాడు చూడు ఎలా చూస్తున్నాడో మన వైపు. వాడికి ఆకలి వేస్తుందేమో, కాస్త ఏదైనా పెట్టు అని రాగా అనటంతో అయ్యో ఆ సంగతే మర్చిపోయాను అని కళ్ళు తుడుచుకొని లేచి వాడిని ఎత్తుకుంది సునంద. వాడికి కొంచెం అన్నం కలిపి పెడుతూ, ఒరే కన్నా, నిన్ను కొడుతుంటే చూడలేక ఏదో మనసాగక పిచ్చిదాన్ని కాబట్టి ఒక మాట అన్నానురా. అంతలోనే మీ అమ్మకు ఇంత కోపం వస్తుందని అనుకోలేదు. తన గోడంతా వాడితో చెప్పుకుంటుంటే వాడికి ఏమర్థమైందో గాని ఊకొడుతూ తింటున్నాడు. చివరిలో మూతి కడిగి భుజాన వేసుకుంది. నా బాధ ఏంటో నీకు అర్థమైందిరా కన్నా అని అడిగింది వాడిని. వాడు మల్లెపువ్వంత స్వచ్ఛంగా నవ్వాడు. వాడిని గట్టిగా ముద్దు పెట్టుకొని భుజాన వేసుకొని జో కొడుతూ నిద్రపుచ్చింది. ఇంకాసేపటి తర్వాత బాబు పడుకున్నాడు కదా అని నమ్మకం కుదిరాక శౌర్య ఉన్న గదికి తీసుకెళ్లి కళ్ళ మీద చేతులు వేసుకుని పడుకున్న కొడుకుని చూసి బాధపడుతూనే పక్కనే పడుకోబెట్టింది బాబుని. కొడుకుని కదిలించటానికి భయం వేసింది సునందకి. నిశ్శబ్దంగా బయటికి వచ్చేసింది. సాత్విక్ నిద్దట్లోనే కదిలి ఒక చెయ్య కాలు పక్కనే ఉన్న శౌర్య మీద వేశాడు. అప్పుడు చూసుకున్నాడు శౌర్య పక్కనే ఉన్న బాబుని. వాడిని అలా తన పక్కన చూసుకుంటూ ఉంటే అనంతమైన ప్రేమ, జాలి రెండూ కలిగాయి. దగ్గరగా తీసుకొని కొడుకుని గుండెల మీద వేసుకున్నాడు. సారీరా కన్నా, మా ఇద్దరి మధ్య నిన్ను చాలా బాధ పెడుతున్నాం కదూ. పడుకున్న సాత్విక్ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి, ఆ పిచ్చిది నిన్ను నా దగ్గరికి పంపించేసింది, కానీ 4 రోజులు అలవాటైనందుకే నిన్ను మేము వదలలేకపోతున్నాం. నిన్ను వదిలి ఎలా ఉంటుందిరా మీ అమ్మ అన్నాడు యశస్విని తలుచుకుని. ప్రశాంతంగా పడుకున్న కొడుకు చుట్టూ చేతులు వేసి ఇంకాస్త తన దగ్గరికి తీసుకొని కళ్ళు మూసుకున్నాడు. నువ్వు లేకుండా ఎలా ఉంటుందిరా మీ అమ్మ? యశస్విని తలుచుకుని మళ్ళీ అనుకున్నాడు శౌర్య ఆ మాట. అంతే, సాత్విక్ ఉన్నాడని కూడా చూసుకోకుండా టకీమని లేచి కూర్చున్నాడు. గుండెల మీద ఉన్న సాత్విక్ పక్కకి జారటంతో చటుక్కున బాబుని పట్టుకొని పక్క మీద వేసి జోకొట్టాడు. గాడ్, నిజమే, ఎలా ఉంటుంది యశస్వి వీడి లేకుండా? సునంద కిచెన్లో ఏదో పని చేసుకుంటున్నట్టుగా ఉంది. రాగా ఒక్కతే హాల్లో కూర్చొని ఆలోచిస్తోంది.
యశస్వికి ఫోన్ చేస్తే బాగుండునేమో. ఒకవేళ నా ఫోన్ తీయకపోతేనో? నేను కన్విన్స్ చేయగలనా దాన్ని? ఎలా చెప్పాలి? అసలు ఏం చెప్పాలి? భగవంతుడా, నిన్న కాక మొన్నే కలిసింది, ఇంకా కష్టం సుఖం నాతో చెప్పుకుంది అనుకున్నాను. అంతలోనే మళ్ళీ దూరం పెట్టేస్తున్నావా తండ్రి అని ఆలోచిస్తోంది రాగా. బాబు లేకుండా యశస్వి ఉండలేదు. ఖచ్చితంగా ఏదో పిచ్చి నిర్ణయం తీసుకుని ఉంటుంది. యశస్వి, ప్లీజ్ ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. ఇప్పటికే జీవితంలో చాలా నష్టపోయావు. శౌర్యతో అని అనుకుంటున్నాడు శౌర్య. శౌర్యతో మాట్లాడాలి అనుకునేలోపే శౌర్య హడావిడిగా వెళ్ళిపోవడంతో చాలాసేపటి వరకు శౌర్య వస్తాడేమోనని ఎదురు చూస్తూ మౌనంగా వర్క్ చేయకుండా అలాగే కూర్చుంది యశస్వి. మీనా ఆ రోజంతా వర్క్ చేయలేదు. 1000 కళ్ళతో యశస్విని కాపాడుతున్నట్టుగా యశస్వి మీద నుంచి చూపు మరల్చలేదు. మధ్యాహ్నం దాటిపోతున్న శౌర్య రాకపోవడంతో యశస్వి చేతిలో ఉన్న కవర్తో శౌర్య క్యాబిన్లోనికి వెళ్ళింది. యశస్వి వెళ్లడం చూసి వెనకే వెళ్ళి వెయిట్ చేస్తోంది మీనా. బయటికి ఎప్పుడు వస్తుందా అని. దాని చేతిలో కవర్ ఏంటి? రిజైన్ చేస్తుందా? బాబును పంపించేసింది కదా, ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుందా? లేదంటే ఇంకా ఏదైనా విపరీతమైన నిర్ణయం తీసుకుందా? ప్లీజ్ యశస్వి, ప్రశాంతంగా ఒక్కరోజు వెయిట్ చేయవే. నువ్వు అనుకుంటున్నట్టు శౌర్య చెడ్డవాడు కాదు. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు శౌర్యం చూస్తే మంచివాడిలాగానే అనిపిస్తున్నాడు. మంచివాడు కాకపోతే నీ కోసం వెతుక్కొని మళ్ళీ ఎందుకింత దూరం వస్తాడు చెప్పు? నిన్ను వదిలించుకునేవాడే అయితే మళ్ళీ నీ కోసం ప్రాకులాడతాడా? నువ్వు బాబుని కోపంగా పంపించేసినా శౌర్య తన దగ్గర ఉంచుకోడు. తిరిగి బాబు నీ దగ్గరికి వచ్చేస్తాడని నా గట్టి నమ్మకం. నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదే శౌర్య. తల్లి నుంచి బిడ్డని దూరం చేయడు. యశస్వి ఆలోచనలో పడి అసలు ఎక్కడ ఉందో కూడా మర్చిపోయి అటూ ఇటూ కంగారుగా తిరిగేస్తోంది మీనా. చాలాసేపటి నుంచి యశస్విని మీనాని గమనిస్తూనే ఉన్నాడు అశోక్. ఏంటి వీళ్ళిద్దరూ ఈరోజు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు? బాస్ లేకుండా యశస్వి ఎందుకు వెళ్ళింది అతని గదిలోకి? నా ముద్దబంతి పువ్వేమో అటూ ఇటూ కంగారుగా తిరిగేస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఒక్కసారి మీనాతో చివాట్లు తింటే గాని బుర్ర పనిచేయదు అని మీనా దగ్గరికి వచ్చిన అశోక్కి వచ్చింది ఎవరో పట్టించుకోకుండా స్పీడ్గా అటూ ఇటూ తిరుగుతూ గోళ్లు కొరికేస్తున్న మీనాను చూసి, ఎప్పుడు చూడు తోకలా నీ ఫ్రెండ్ వెనకాలే ఉంటావు. కనీసం నీ మీద ఒకడు ప్రాణాలు పెట్టుకుని ఉన్నాడు కదా, వాడిని ఒకసారి ఓ చూపు చూద్దామని లేదు నీకు అన్నాడు. తిరుగుతున్న మీనా భుజాలు పట్టి నిలబెట్టాడు. సీరియస్గా అశోక్ వైపు ఒక చూపు చూసి, పిచ్చి టెన్షన్లో ఉన్నాను అశు, ప్లీజ్ ఈరోజు నన్ను వదిలే అంది. వదిలేయక నిన్ను పట్టుకొని ఉన్నాను మరి. ఓ ముద్దు ముచ్చట ఏమీ లేదు. నువ్వు చాలా పిసినారివి. నువ్వివ్వవు, నేనిస్తే తీసుకోవు. అన్ని నవల్స్ చదువుతావు కదా, ఒక్క లవ్ సీనైనా నీ మనసు కరిగించలేదా? మీనా, ఈరోజు నీ కోసం నేను ఒక కవిత రాసుకొని వచ్చాను, చదవనా ఆశగా అన్నాడు అశోక్. మీనా నవల్స్ ఎక్కువ చదువుతుందని తెలిసి ఒక మంచి కవితతో మీనాని ఖుషి చేయాలని, ఎలా అయినా ఆ కవితని మీనా దగ్గర చెప్పాలని మహా ఉబలాటంగా ఉంది అశోక్కి. ప్లీజ్ మీనా, ఒప్పుకోవే, బాగా నేర్చుకుని వచ్చాను. నువ్వు కాదంటే మర్చిపోతానే, కనికరించవే కాస్త అన్నాడు అశోక్. చెప్పి చావు అంది మీనా టెన్షన్గా. మర్చిపోతానేమోనని బట్టి పట్టుకొని మరీ వచ్చాడు. అయినా మధ్య మధ్యలో తప్పులు వస్తాయని రాసుకొని వచ్చిన పేపర్ని ఓపెన్ చేశాడు. నువ్వు ఒప్పుకుంటే నీ పాపిట్లో పెడతా బొట్టు, నీ మెడలో కడతా తాళిబొట్టు, నా జీవితాన్ని నీకే పెడతా తాకట్టు, మన జీవితం అవుతుంది తీయని బొబ్బట్టు, రోజూ తినిపిస్తా నీకు ఆమ్లెట్టు, మనకి పిల్లలు పుడితే కొని పెడతా ఓ చాక్లెట్టు, నువ్వు ఆపకపోతే ఇస్తా నీ గోబ పగిలెట్టు అంది మీనా అందుకొని. ఆహా, బాగుంది మీనా, ఇది కూడా యాడ్ చేసేస్తా అని వెంటనే తన దగ్గర ఉన్న పేపర్ మీద గబగబా రాసుకున్నాడా చివరి వాక్యాన్ని. మీనాకి 2 చేతులతో జుట్టు పీక్కోవాలని అనిపించింది అశోకుని చూసి. ఎలా ఉంది మీనా అన్నాడు మొహం అంతా నవ్వు చేసుకుని. ఒరే పాగల్, కవిత నేర్చుకోవడం ఏంట్రా? ప్రేమ పొంగి కవిత పుట్టాలి తప్ప ఇలా తాళిబొట్లు తాకట్లు అంటూ ఎవడు రాయడురా. ఇలాంటి వాళ్ళందరూ అదేమో మాట చెప్పదు, నువ్వేమో నోరు విప్పవు, నీకేమో నోరు మూతపడదు. ఇద్దరూ కలిసి నన్ను సావగొడుతున్నారు కదరా దేవుడా. ఇలాంటి పీసులన్నీ నాకే ఎందుకు తగిలిస్తావు తండ్రి? గాడ్ ప్లీజ్ సేవ్ మీ అంది పైకి చూస్తూ. అయ్యో మీనా, నీకు నచ్చలేదా? అయితే రేపు ఇంకోటి నేర్చుకుని వస్తానులే అన్నాడు అశోక్. ఏం దొరుకుతుందా అని మీనా చుట్టూ చూసింది అశోక్ బుర్ర పగలగొట్టడానికి. చేతికేమీ దొరక్కపోయేసరికి చేత్తోనే టపీ టపీమని నెత్తి మీద 2 పీకింది అశోక్కి. అబ్బా మీనా, ఇలా అయితే నేను ఒప్పుకోను, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు అన్నాడు అశోక్ అమాయకంగా మొహం పెట్టి.
మీనాకి నవ్వొస్తున్నా ఆపుకొని పాపం అనుకుంది జాలిగా ఉన్న అశోక్ మోహన్ చూసి. ఇలాంటి దిక్కుమాలిన కవిత్వాలు చెప్తే వాంతి వస్తుంది నాకు అంది ఏడుపు ముఖంతో. ఏదో నువ్వు ఇంప్రెస్ అవుతావని కష్టపడి నేర్చుకుని వచ్చాను అన్నాడు అశోక్. ఆల్రెడీ నీకు పడిపోయాను కదరా, ఇంకా నన్ను ఇంప్రెస్ చేయడం అవసరమా? ఇలాంటి దిక్కుమాలిన కవిత్వం ఇంకోసారి వినిపించావంటే నీకు లవర్గా విడాకులు ఇచ్చేస్తాను అంది నడుం మీద చేతులు వేసుకొని. మీనా, భార్యాభర్తలకు కదా విడాకులు ఉంటాయి, లవర్స్కి కూడా ఈ మధ్య ఇస్తున్నారా అన్నాడు సీరియస్గా బుర్రగోక్కుని. అశోక్ వర్క్లో ఎంత సిన్సియర్గా ఉంటాడో అంత అమాయకంగా ఉంటాడు. మీనా తెలివిగా చలాకీగా ఉంటుంది. అశోక్ తెల్లగా పొడవుగా అందంగానే ఉంటాడు. మంచి మనసున్నవాడు. ఎప్పుడూ తన అనుకున్న మనిషిని ఇంప్రెస్ చేయాలనే చూస్తుంటాడు. మీనా తెల్లగా పొట్టిగా బూరెబుగ్గలతో పుష్టిగా ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉంటే చూడగానే చెప్పొచ్చు మంచి హిట్ పెయిర్ అని. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆఫీసులో అందరికీ తెలుసు. మీనా అలా రెండు పీకడం, అశోక్ అలా బ్రతిమలాడటం చూసి పక్కనే ఉన్న కొలీగ్, అరే వా, మీరిద్దరూ అచ్చమైన భార్యాభర్తల్లా పెళ్లి కాకుండానే భలే దెబ్బలాడుకుంటున్నారు అన్నాడు అశోక్తో. నిజంగానా? అబ్బా, ఆ మాట ఎంత బాగుందో కదా మీనా అన్నాడు అశోక్. యశస్వి టెన్షన్లో పడి మీనా సరిగ్గా ఆ మాటల్ని పట్టించుకోలేదు. ఇంకా వెంటపడుతున్న అశోకుని చూసి, ఈ రోజుకి నువ్వు నన్ను వదిలేయాలంటే నేనేం చేయాలో చెప్పు అంది సీరియస్గా. రేపు నాతో సినిమాకి రావాలి అన్నాడు ఆలోచించకుండా. సరే వస్తాను, వెళ్ళు మహాశయ్య అని రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది. ఓకే అని భుజాలు ష్రగ్ చేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అశోక్. శౌర్య క్యాబిన్లో నుంచి వెళ్ళిన యశస్వి ఇక శౌర్య కోసం వెయిట్ చేసి ఉపయోగం లేదు. అయినా వెళ్ళిపోయేదాన్ని. శౌర్యతో నాకు అవసరం ఏంటి? ఈసరికి బాబుని ఎత్తుకొని హాయిగా ఆనందంగా వాడితో ఆడుకుంటూ ఉంటాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు శౌర్య చేతుల్లో ఒదిగిపోయిన బాబు గుర్తొచ్చాడు. పర్వాలేదు, వాడు ఎవరితో అయినా ఉండిపోగలడులే అనుకుంది భారంగా. అయినా శౌర్య ప్రేమ ఎవరినైనా మరిపించేస్తుంది అనుకుంది అంతలోనే. నువ్వు వెళ్ళి శౌర్య ప్రేమని అందుకోవచ్చుగా, నిన్ను కాదన్న వాళ్ళు ఎవరు? ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్న మనసు మాటని లోపలే నొక్కిపట్టేసింది. తన రిజిగ్నేషన్ లెటర్ అక్కడే ఉన్న టేబుల్ మీద శౌర్యకి కనిపించేటట్టు పెట్టి వెనక్కి తిరిగింది యశస్వి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.